నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్ తమీం అన్సారియాకి వినతులు అందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బారులు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. సదరన్ సర్టిఫికెట్లు ఇచ్చినా ఇంతవరకు పింఛను ఇవ్వలేదని మల్లికార్జున్పేటకు చెందిన భవానీ ప్రసాద్ అనే వికలాంగుడు ఫిర్యాదు చేశారు. రైల్వే లైన్ ఆధునీకరణలో సిరిపురం మందపాడు గ్రామస్తులు భూములు ఇళ్లు కోల్పోతున్నారని జిల్లా రైతు సంఘం కార్యదర్శి కంచుమాటి అజయ్ కుమార్ వెల్లడించారు. 2013 చట్టం ప్రకారం నష్టపరిహారం అందించి పక్కా ఇళ్లు కట్టించాలని డిమాండ్ చేశారు. పెన్షన్ పెట్టామండి, సదరం సర్టిఫికెట్ వచ్చింది, సర్టిఫికెట్ పెట్టామండి. 2013 భూసేకరణ ఆధారంగా చేసుకునే సరే ఈ యొక్క రైతులకు ఇవ్వాల్సిన పరిహారం ఇవ్వాలి. ఏదైతే గ్రామ పరిధిలో ఉన్నది ఎక్కువ మొత్తంలో రిజిస్ట్రేషన్ వాల్యూ కలిగింది పరిగణలో తీసుకొని ఆ భూములకు వాళ్ళకి పరిహారం ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. అదేవిధంగా సిరిపురంలో సంబంధించి రైల్వే లైన్ పక్క కింద ఎప్పటి నుంచో 40 సంవత్సరాల నుంచి అక్కడ పేదలు ఇల్లు నిర్మించుకొని కూలి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. అయితే వాళ్ళు ఒక్కసారిగా ఇప్పుడు ఇల్లు కింద కోల్పోతే రోడ్డు మీద పడే పరిస్థితుంది. కాబట్టి వాళ్ళకి వెంటనే వాళ్ళకి పక్కా ఇల్లు నిర్మించాలి, స్థలం కూడా కేటాయించి ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. అరండల్పేటలోని గంగా మీనాక్షి సమేత సోమసుందర స్వామి దేవాలయంలో కార్తీక సోమవారాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించిన భక్తులు స్వామికి విశేష అభిషేకాలు చేశారు. హరనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. కౌలు రైతుల సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ కౌలు రైతు సంఘం సర్వే నిర్వహించింది. ఇందులో వెలుగులోకి వచ్చిన అంశాలపై సిపిఐ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కౌలు రైతుల రక్షణ సంక్షేమంకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమలయ్య డిమాండ్ చేశారు. సిపిఐ కార్యాలయంలో కౌలు రైతుల సమస్యలపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో రైతు సంఘాలు నాయకులు పాల్గొన్నారు. పంట సాగు చేస్తున్న కౌలు రైతులకు ప్రభుత్వ ఫలాలు అందడం లేదని, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా కౌలు రైతుల జీవితాల్లో మార్పు రావడం లేదని విమర్శించారు. అంటే ఏమైనా ప్రకృతి విపత్తులు సంభవించి పంటలు నష్టపోతే ఆ పరిహారం కౌలు రైతులకి అందటం లేదు. అన్నదాత సుఖీభావ పథకం కింద ఈ రోజు నాటికి 40,000 రూపాయలు ప్రతి కౌలు రైతుకు అందాల, కానీ ఇంతవరకు ఒక్క కౌలు రైతు కూడా అందలేదు. అంటే ఈ సర్వేలో అనేక అంశాలు ఒక్కొక్క కౌలు రైతు కుటుంబం మీద మేము లెక్కలేస్తే 1,00,000 రూపాయల నుంచి 5 లక్షల రూపాయల భారం పడుతుంది. ఈ వ్యవసాయ సంక్షోభం కారణం కేంద్ర ప్రభుత్వం. దానివల్లే అప్పుల్లో కూరుకుపోయి అప్పులు ఎలా తీర్చాలో తెలియని స్థితిలో రైతాంగం ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎప్పటికైనా ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానం ప్రకారం కౌలు రైతుల రక్షణ సంక్షేమానికి ఒక సమగ్రమైనటువంటి చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. కొత్తపేటలోని శ్రీ బాలత్రిపుర సుందరి సమేత ఉమామహేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాస పూజలు వైభవంగా జరుగుతున్నాయి. కార్తీక సోమవారం పురస్కరించుకుని వేకువజామునే భక్తులు ఆలయంకు వచ్చి దీపాలు వెలిగించి అభిషేకాలు చేశారు. కార్పొరేటర్ పోతరాజు సమత స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. శివయ్య ఆశీస్సులతో ప్రజలు సంతోషంగా ఉండాలని ఆమె ఆకాంక్షించారు. ఈరోజు
ఈరోజు రెండో సోమవారం, కార్తీక సోమవారం రోజున ఈరోజు ఎంతోమంది భక్తులు ఉదయం 4 గంటల నుంచే గుడికి రావడం జరిగింది. అందరూ కూడా ఈరోజు శివయ్యకి అభిషేకాలు చేయించుకున్నారు. అందరికి కూడా ఈ శివయ్య ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము. చాలామంది ఇప్పటికి కూడా ఇంకా పూజలు నిర్వహిస్తున్నారు. ఇది గుడి కూడా 140 సంవత్సరాల క్రితం గుడి, పురాతన గుడి. అందరికి కూడా ఇక్కడ అప్పటి నుంచి కూడా ఇక్కడ నిత్య పూజలు కానివ్వండి, శివాలయంలో అభిషేకాలు కానీ నిత్యం చాలా వేల మంది భక్తులు రావడం కూడా జరుగుతుంది. అందరికి కూడా శివుని యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 3లో ఇల్లు కోల్పోయిన బాధితులకు వెంటనే న్యాయం చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ఆందోళన కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి కె నళినీకాంత్, ఆది నికల్సన్ మాట్లాడారు. ఇన్నర్ రింగ్ రోడ్ అభివృద్ది సమయంలో స్వర్ణభారతి నగర్ లో సుమారు 300 మంది ఇల్లు కోల్పోయారని చెప్పారు. అయితే ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు 3 నెలల్లోపు పేరచెర్ల జగనన్న కాలనీలో ఇల్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ ఇంతవరకు పట్టించుకోలేదని మండిపడ్డారు. వెంటనే జగనన్న కాలనీలో ఇల్లు కట్టించాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నరసింహారావు, కాసిం షాహిద్, మస్తానవలి బాధితులు పాల్గొన్నారు. ప్రభుత్వ స్థలాలు ఇళ్ళు వేసుకుని నివాసం ఉన్నాం గత 30 సంవత్సరాలుగా. అలాంటి ఇళ్లను కూడా నగరాభివృద్ధి కోసం అని చెప్పి మేము వదిలేసుకున్నాం. ప్రభుత్వం జగనన్న కాలనీలో ఇల్లు కట్టిస్తామని ఆ రోజు హామీ ఇచ్చింది. హామీని అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలా కాకుండా ఉంటే మా అంతటా మేమే ప్రభుత్వ ప్రమేయం లేకుండా ఇల్లు కట్టుకునే స్థితిలో మేము లేము. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఇల్లు కట్టించి ఇవ్వాలి. లేని పక్షంలో మేము అదే స్థలాల్లో వెళ్ళి మళ్ళీ ఇల్లు వేసుకుంటాం. లేకపోతే ప్రభుత్వ టిట్కో గృహాల్లో అయినా మాకు ఇల్లు ఇవ్వమని చెప్పి కలెక్టర్ గారికి కోరారు. కలెక్టర్ గారు వెంటనే మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడారు. ఈ సమస్యకి మున్సిపల్ కమిషనర్ గారు పరిష్కారం చేస్తారు, ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని చెప్పి కలెక్టర్ గారు హామీ ఇచ్చారు. ఈ సమస్య పరిష్కారం కాని పక్షంలో 300 మంది బాధితులని రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మహాత్మా గాంధీ ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 3 నందు రోడ్డు విస్తరణ కోసం స్వర్ణ భారత నగర్ నందు 300 కుటుంబాలు స్వచ్ఛందంగా అభివృద్ధి కోసం ఇల్లు కోల్పోయారు. కానీ 3 నెలల్లో మీకు ఇల్లు ఇప్పిస్తాము, ఇల్లు కట్టించి ఇస్తాము, అదే పద్ధతిలో మీరు 3 నెలల్లో 10,000 రూపాయలు ఇస్తున్నాము, ఇది అయిపోగానే మీకు ఇల్లు కట్టిస్తామన్నారు. ఆ మాట మీదనే ఇల్లు ఖాళీ చేశారు. కానీ అక్కడ ఇల్లు మాత్రం చూపించారు, ఖాళీ స్థలాలు. ఇంతవరకు 6 నెలలైనా కట్టడాలు మాత్రం బిగిన్ చేయలేదు. కాబట్టి ఎమ్మెల్యే గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, లేకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుందని మేము తెలియజేస్తున్నాం. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో అధికారులకు వినతులు ఇచ్చారు. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. పార్ట్నర్షిప్తో నడుపుతున్న బంగారు షాపులో తమకు తెలియకుండా వాటాదారుడు శ్రీనివాసరావు బంగారం, వెండి తీసుకెళ్లి మోసం చేశాడని దోగిపర్తి నాగసురేష్ ఫిర్యాదు చేశారు. అదేమని అడిగితే అక్రమ కేసు పెట్టి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమను నమ్మించి ఎడ్లపాడులో 50 లక్షలకు 2.5 ఎకరాల పొలం అజయ్ కుమార్ కొనిపించి మోసం చేశారని మండెపూడికి చెందిన వెంకట రామారావు ఫిర్యాదు చేశారు. ముందుగానే వేరే వ్యక్తులకు పొలం అమ్మి ఫేక్ డాక్యుమెంట్లతో తనకు రిజిస్ట్రేషన్ చేశారని న్యాయం చేయాలని వేడుకున్నారు. బేడిపేటలో బంగారు దుకాణం మాది, చంద్రకళ జ్యువెలర్స్. ఇద్దరు కలిసి పార్ట్నర్గా వ్యాపారం చేసుకుంటున్నాము. నేను షాప్ పెట్టిన తర్వాత అన్నయ్య వచ్చారు 3 ఏళ్ళకి. నాన్నగారు ఆపరేటర్గా ఉంటే ఆ చందాల మీద షాప్ పెడితే నేను ట్రైనింగ్ అయ్యి అన్నయ్యకి నాకు వ్యాపారం చేసుకుంటూ ఉన్నాము. దానిలో వచ్చేసరికి స్పందన వల్ల నాన్నగారు 2020లో చనిపోయారు. చనిపోయిన కానించి పిన్ని గారు కూడా ఇంకో సంవత్సరంలో చనిపోయారు. ఆయన ఆస్తి కానీ బంగారం కానీ వెండి కానీ నాకు సహకరించలేదు. అయినా కానీ నేను వచ్చి పార్ట్నర్షిప్గా చేరాను. అతనే బంగారం తీసుకెళ్ళాడు అని చెప్పి కేసు పెడితే వెళ్తే అది సివిల్ కేసు. సిఐ గారు, ఎస్ఐ గారు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమంటే చేయలేదు. దానికి నాకు న్యాయం చేకూర్చాలని సీసీ ఫుటేజీ, రెండవది లోపల ఉన్న హార్డ్ డిస్క్ వివరణ తెలిపి నాకు పంచి ఆయనకు చేసుకోవాలని కోరుతున్నాను. అతని పేరు డోగుపతి శ్రీనివాసరావు. పొలం అమ్మకానికి వస్తే ఎడ్లపాడులో పొలం ఉందంటే కొనుక్కోడానికి వెళ్ళానండి. వాళ్ళ దగ్గరికి పోతే కుదిరింది పొలం, కొనుక్కున్నామండి. అవి కొనుక్కున్న 4-5 నెలలకి మళ్ళీ చేనుకల్లి పోయి చూసుకుంటానికి పోతే దాని చుట్టూ ఫెన్సింగ్ వేసి ఉంది. విచారించితే అక్కడ వేరే వాళ్ళకి ఇంతకుముందు 2008లోనే అమ్మేశారంటండి. వాళ్ళకు ఉంది 1.46 సెంట్లే, నాకు 2.61 సెంట్లు చేశారండి వాళ్ళ పొలం. అది ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి చేశారండి. ఆ డబ్బులు మొత్తం ఇచ్చేసానండి. ఇప్పుడు ఏందని అడిగితే మీ డబ్బులు మీకు ఇస్తామంటున్నారు.
పొలం కానీ డబ్బులు కానీ ఏదైనా ఇస్తారని చూస్తున్నాము. ఇంతవాటికి ఏమీ లేదండి. ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని సిపిఐ నేత జంగల్ అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. కొత్తపేటలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ వైద్యశాలల్లో పేదలకు మెరుగైన వైద్యం అందించడం లేదని విమర్శించారు. పీపీపీ వల్ల సామాన్యుడికి ఒరిగిందేమీ లేదన్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నోరు తెరిచినా, లోకేష్ నోరు తెరిచినా, ప్రభుత్వ పెద్దలు ఎవరు నోరు తెరిచినా పీపీపీ అంటూ ఉన్నారు. ఇది పూర్తిగా తప్పుపడతా ఉన్నాం. ఇది కరెక్ట్ కానే కాదు. ఖచ్చితంగా ప్రభుత్వ వైద్యశాలల్ని మరింతగా పెంచాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన వైద్య సౌకర్యాలు పేదలకు అందించాల్సినటువంటి అవసరం ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆ వైపున కనుక ప్రభుత్వం ఆలోచించకపోతే సిపిఐ తరఫున ప్రజలను సమీకరించి ఆందోళనకు సిద్ధపడతామని హెచ్చరిస్తా ఉన్నాం. బ్రాడీపేటలోని సిద్దేశ్వరి పీఠపాలిత ఓంకార క్షేత్రంలో కార్తీక సోమవారం సందర్భంగా భక్తులు విశేష పూజలు నిర్వహించారు. ఓంకారేశ్వర స్వామికి కార్తీక దీపాలు వెలిగించి సకల శుభాలు కలగాలని వేడుకున్నారు. ఈ నెల 5వ తేదీన కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని ప్రత్యేక పూజలతో పాటు జ్వాలా తోరణం జరుగుతుందని అర్చకులు బుజ్జి తెలిపారు. భక్తులు పాల్గొని స్వామిని దర్శించుకోవాలని కోరారు. రేపటి రోజున కార్తీక మాసం, కార్తీక పౌర్ణమి 5వ తారీఖు, నవంబర్ 5వ తారీఖు కార్తీక పౌర్ణమి అయింది. ఆ రోజున మన ఈ ఓంకార క్షేత్రంలో అత్యంత వైభవతంగా కార్తీక పౌర్ణమి అభిషేకార్చనలు, తర్వాత సాయం సంధ్యా సమయానికి జ్వాలాతోరణ కార్యక్రమం ఉంటుంది. ఈ సేవలో భక్తులందరూ ఈ ఓంకార క్షేత్రానికి విచ్చేసి 50 మంది భక్తులు ఆ స్వామివారి సేవలో తరించవలసిందిగా 50 మంది భక్తులను కోరుచున్నాము. మోంతా తుఫాను కారణంగా పంట నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం అందించాలని కౌలు రైతు సంఘం నేతలు కలెక్టరేట్లో ఆందోళన నిర్వహించారు. ఇటీవల సంభవించిన తుఫాన్, వరదల కారణంగా పెదనందిపాడు, కాకుమాను, ప్రతిపాటు మండలాల్లో వేలాది ఎకరాలు నష్టపోయాయని రైతు సంఘం జిల్లా నాయకులు పాసం రామారావు వెల్లడించారు. అయితే పంట నష్టపోయిన రైతులకు, కౌలు రైతులకు వరికి 20,000, పత్తికి 25,000, మిర్చికి 30,000 నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. గుంటూరు ఛానల్ ఆధునీకరణలో భూసేకరణ కోసం 120 కోట్లు విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఇప్పటికి 170% భూమి కౌలు రైతులే సాగు చేస్తున్నారు. మీరు కావాలంటే చూడండి. ఈ కౌలు రైతులకి ఈరోజు జరిగినటువంటి నష్టం కౌలు రైతులకు కూడా ఇవ్వాలి. కౌలు రైతులకి ఇవ్వకపోతే పెద్ద ప్రయోజనం లేదు. మామూలుగా నష్టపరిహారాలన్నీ ఏం చేస్తున్నారంటే యజమానికి ఇస్తున్నారు. యజమానికి కాదు, ఎవరైతే భూమిని చేస్తున్నారో, భూమిని సాగు చేస్తున్నారో వాళ్ళకి పంట నష్టపరిహారం ఇవ్వాలి. అన్నదాత సుఖీభావ ఉంది. అన్నదాత సుఖీభావ 20,000 రూపాయలు ఇస్తారు. అది ఎవరికి ఇస్తున్నారు? భూ యజమానికి ఇస్తున్నారు. భూమి సాగు చేసేటువంటి కౌలు రైతులకు ఇవ్వాలి, కానీ భూ యజమానికి ఇవ్వడం వల్ల పెద్ద ఉపయోగం లేదనేటువంటిది ఒకటి. ఈరోజు కలెక్టర్ గారికి ఆల్రెడీ మెమోరాండం ఇచ్చాం. దాంట్లో ముఖ్యమైనటువంటిది ఎంపీ గారు కూడా వెళ్ళారు. గుంటూరు ఛానల్ని పర్చూరు వరకు పొడిగించడం కోసం ఈరోజు నిధులు కేటాయిస్తామని చెప్పారు. దానికి 120 కోట్ల రూపాయలు భూసేకరణ కోసం నిధులు కేటాయించాలి. ఇప్పుడు ఏం చేశారు? 25 కోట్లు 30 కోట్ల రూపాయలు కేటాయిస్తే రైతుల దగ్గరకు పోతే మీరు ఇచ్చేటువంటి రేటుకు మేము భూములు ఇవ్వమంటున్నారు. అట్లా కాకుండా 120 కోట్ల రూపాయలు భూసేకరణ కోసం కేటాయించారు గుంటూరు ఛానల్ పొడిగింపుకి. కాబట్టి ఆ 120 కోట్ల రూపాయలు ముందు భూసేకరణ పూర్తయితే వెంటనే దాన్ని పనుల్లో పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పని చేయండి అనేటువంటిది మొదటి డిమాండ్. పవిత్ర కార్తీక మాసం 2వ సోమవారం సందర్భంగా అమరావతిలోని అమరలింగేశ్వర స్వామిని భక్తులు దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుండే భక్తులు దేవాలయానికి చేరుకుని కృష్ణానదిలో స్నానమాచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉసిరి చెట్టు కింద కార్తీక దీపాలను వెలిగించి పూజలు చేశారు. బాలచాముండి సమేత శ్రీ అమరలింగేశ్వర స్వామి వార్లకు భక్తులు అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పవిత్ర కార్తీక మాసంలో దేవస్థానానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశారు. కృష్ణానది నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఆలయ అధికారులు రక్షణ ఏర్పాట్లు చేశారు. జపం చేసుకుంటూ స్వామివారి దర్శనం చేసుకునే విధంగా క్యూ లైన్లు కానివ్వండి, వసతులు కానివ్వండి, స్నానాలకు కావాల్సిన ఏర్పాట్లు కానివ్వండి, అన్నీ కూడా దేవస్థానం వారు
చాలా చక్కగా ఎంతో గొప్పగా ఏర్పాటు చేసి ఉన్నారు. భక్తులందరూ కూడా ఈ సౌకర్యాలన్నింటినీ వినియోగించుకొని కార్తీక మాసంలో శివకేశవుల యొక్క అనుగ్రహం పొందుతూ ప్రత్యేకంగా అమరేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసుకొని అమరేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుతూ ఉన్నాము. ఇంకోటి, ఇది క్షేత్రము తీర్థము కూడా అండి. ఇటువంటి తీర్థము క్షేత్రం అయినటువంటి ప్రాంతంలో మనకి అమరేశ్వర స్వామి వారు ఉండటము, ఇక్కడ నదీ స్నానం చేసి కనుక స్వామివారికి అభిషేచన కార్యక్రమం మనం చేయగలిగినట్లయితే గొప్ప విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. మనకి స్నానాలకు కూడా వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా దేవస్థానం వారు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.